లేదా మనకన్నా మేధావులు, మనకన్నా తెలివైన ఏలియన్స్ ఎక్కడైనా ఉండే ఛాన్స్ ఉందా అని ఉండే అవకాశం చాలానే ఉంటుంది. ఒక సైన్స్ ప్రకారం చూసుకుంటే ప్రతి నక్షత్రం ఒక సూర్యుడు లాంటిది. సూర్యుడి చుట్టూ మన భూమి లాంటి ఎన్నో గ్రహాలు తిరుగుతూనే ఉంటాయి. కేవలం మన మిల్కీవే గెలాక్సీలోనే సుమారు 10,000 కోట్ల నుంచి 40,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. అందులో భూమిలాగా ప్రాణులు బతకడానికి అనుకూలంగా ఉండే గ్రహాలు కనీసం 4,000 కోట్లు ఉంటాయని సైంటిస్టులు అంచనా. మరి మన ఒక్క గెలాక్సీలోనే ఇన్ని కోట్ల భూములు ఉన్నప్పుడు కనీసం ఒక్క గ్రహం మీద కూడా ఏలియన్స్ బతికొండ్రా? ఖచ్చితంగా ఉండే తీరాలి. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. 1950లో ఎండ్రికో ఫెర్మి అని ఒక ఫేమస్ సైంటిస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ తో భోజనం చేస్తూ ఒక క్వశ్చన్ అడిగాడు, వేర్ ఈజ్ ఎవ్రీబడి, అంటే అందరూ ఎక్కడున్నారని. భూమి పుట్టి 450 కోట్ల సంవత్సరాలు అయ్యింది. మన విశ్వం పుట్టి 1380 కోట్ల సంవత్సరాలు అయ్యింది. అంటే మనకంటే కోట్ల సంవత్సరాల ముందు పుట్టిన ఏలియన్స్ ఈ పాటికే అత్యంత పవర్ఫుల్ టెక్నాలజీ డెవలప్మెంట్ చేసి మన భూమికి దగ్గరగా వచ్చి ఉండాలి కదా. కనీసం వాళ్ళ రేడియో సిగ్నల్స్ అయినా మనకు అందాలి కదా. మరెందుకు మనకేం కనిపించట్లేదు? సో సైన్స్ కూడా ఈ అంతు చిక్కని ప్రశ్నే